హలో టు ఆల్, నా పేరు విజ్జు. మీరు చూస్తున్నారు విజ్జు రాక్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్, యాక్టెడ్ బై వరుణ్ తేజ్ గారు, డైరెక్ట్ బై శక్తి ప్రతాప్ సింగ్ గారు. అండ్ మూవీ టైం వచ్చేసి 2 hours 13 minutes. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే, వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ హాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రివ్యూని మీరు మిస్ అవ్వ చూడవచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూసిన ఒపీనియన్ చెప్పాలంటే, మూవీ ఇస్ గుడ్ అండి. అండ్ చెప్పాలంటే ఫైటర్ మూవీ చూసినట్టే ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొన్ని పాయింట్స్ అయితే ఈ మూవీకి సిమిలర్గానే ఉన్నాయి. అండ్ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. సో పుల్వామా అటాక్ చూపించారు కదా, నిజంగా అసలు అంటే అలాగే జరుగుంటారు. అసలు నిజంగా చాలా బాగా చూపించారు. అంటే బెస్ట్ అనిపించింది నాకు ఫైటర్ మూవీ కంటే ఈ మూవీలో నాకు బెస్ట్ అనిపించింది. సో పుల్వామా అటాక్ పాయింట్ని, ఆ స్టోరీ కూడా ఆ చుట్టూరే తిరుగుతుంటుంది. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి యాక్చువల్లీ చెప్పవచ్చు. సో ఫస్ట్ హాఫ్ మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అక్కడ లవ్ ట్రాక్ ఎందుకు పెట్టారని అర్థం కాలేదండి. సో అదే చెప్పాను కదండి, అటాక్ ఏదైతే ఉంటారు నిజంగా చాలా బాగా చూపించారు. నిజంగానే ఆ టచింగ్ అసలు ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సీన్స్ దగ్గర అయితే కొంచెం క్లెమ్జీగా అనిపించింది. అండ్ మూవీలో అయితే ఫైట్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో నాకేమిటి అనిపించింది అంటే, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే కొంచెం బెటర్గా అనిపించింది అండి. ఫస్ట్ హాఫ్ ఏంటైతే మూవీ ఎలా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ కూడా వావ్ అని ఎక్స్ట్రాఆర్డినరీ అనిపించదు. సో ఎందుకంటే రీసెంట్ టైంలో ఇలాంటి టైప్స్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చాయని చాలా చూసాను కూడా. సో పుల్వామా అటాక్ సీన్ అయితే ఈ మూవీ చెప్పే కదా చాలా బాగా చూపించారు. సో మూవీలో బిగ్గెస్ట్ పాయింట్ అంటే వరుణ్ తేజ్ గారు. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ అయినా చాలా బాగా సెట్ అయ్యారని చెప్పవచ్చు. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. సో మీ అందరికీ తెలిసిన కొన్ని రీజన్ వల్ల అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ సో రిలీజ్ అవ్వడం కొంచెం డిలే అయింది. సో యాక్షన్ సీన్ చాలా బాగా చేశారండి. చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఎవరైతే యాక్షన్ సీన్ అండ్ ఫైట్ సీన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అలాగే స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అండ్ విజువల్స్, యాక్షన్ విజువల్స్ కూడా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఒకటి నోటీస్ చేశానండి, ఫైటర్కి ఆపరేషన్ వ్యాలంటైన్కి అయితే 1 month గ్యాపే కదా. సో నాకు అర్థం కాలేని విషయం ఏంటంటే, 2 మూవీస్ సిమిలర్గా ఉండడం, సో అన్నీ సేమ్గా ఉండడం, అదే 1 month గ్యాప్లో సో అవ్వచ్చు. సో ఇద్దరు డైరెక్టర్కి అలాగే థాట్స్ వచ్చి, కానీ ఇంత సిమిలరా నేనైతే ఏ మూవీలో చూడలేదు. సో 2 మూవీకి సిమిలర్గా ఉన్న అదైతే అస్సలు నాకు అర్థం కావట్లేదు. ఆ మూవీ ఏం జరిగింది, ఈ మూవీలో కూడా అదే జరుగుతుంది. సో మూవీ చూస్తే చెప్తాను కదా, చూస్తున్నప్పుడు అయితే నా మైండ్ బ్లోయింగ్. అసలు ఆ మూవీకి వస్తాను అంటే ఏంటంటే, జస్ట్ అక్కడ క్యారెక్టర్స్ నేమ్స్ కొంచెం చేంజ్ చేశారు అండ్ మూవీ టైటిల్ నేమ్ చేంజ్ చేశారని అనిపించింది, కానీ ఫైటర్ చూసినట్టే అనిపించింది. సో మిగతా పార్ట్ అది కూడా సేమ్ టు సేమ్గానే ఉంది, ఎక్కడ కూడా మార్పులు ఏమి చేయలేదు అనిపించింది. అన్నీ సిమిలర్గానే ఉన్నాయండి. ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలా జరుగుతుంది. సో ఇలా ఎలా జరిగింది కూడా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. అన్నీ సిమిలర్గానే ఉన్నాయి. వాళ్ళ ఫైటర్ పార్ట్ అది అన్నీ ఫైటర్ పార్ట్ 2 చూస్తామేమో అనిపిస్తుంది ఒకసారి అయితే ఫైటర్ మూవీ చూసే వాళ్ళకైతే పెద్దగా ఎక్కపోవచ్చు. ఎవరైతే ఫైటర్ మూవీ చూడలేదు కదా, వాళ్ళకైతే డైరెక్ట్గా ఆపరేషన్ వ్యాలంటైన్ చూస్తారు కదా, వాళ్ళకైతే ఈ మూవీ డీసెంట్గానే అనిపిస్తుంది. అండ్ మూవీ నచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫైటర్ హీరో క్యారెక్టర్ కన్నా నాకు వరుణ్ తేజ్ క్యారెక్టర్గా కొంచెం బెటర్గా అనిపించింది. ఎవరైతే ఈ మూవీ చూస్తుంటారో వాళ్ళకైతే క్లియర్గా అర్థం అయిపోతుంది. సో అది విషయం అండి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ గారు చాలా బాగా చేస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ లుక్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో నిజంగా బాగా సెట్ అయ్యారండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆవిడ క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేశారు. వాళ్ళు చెప్తే ఆ మూవీ అంటే ఫైటర్ మూవీకి ఈ మూవీకి సిమిలర్గా ఉన్న వల్ల కొంచెం మనకి ఏం అనిపించదని చెప్పొచ్చు. సో మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు మూవీలో ఉన్న క్యారెక్టర్ తగ్గట్టు. అంటే డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ గారితో బాగానే మూవీ స్టోరీని బాగానే తీసుకుని వెళ్ళారు. మూవీలో అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ బేసిక్గా ఇలానే ఉంటాయి కదా. సో ఎలాంటి చేంజెస్ చేయలేదు, బాగానే మన ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ కానీ చేంజెస్ ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది, కానీ సిమిలర్గా అయితే ఇంకెందుకే అలానే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ ఓకేనే ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే బాగా ఎలివేట్ అయిందండి, డీసెంట్గా అనిపించింది. సో యాక్షన్ సీన్స్ దగ్గర బాగానే అనిపించింది. సో సార్ ఆ ఫ్లైట్ పైకి వెళ్దామని నేను అప్పుడు అది ఆశ
విజువల్స్ కానీ సో ఆ విఎస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. బీజిఎం ఉంటుంది నిజంగానైతే హైలైట్ అనిపించింది. అండ్ ఈ మూవీకి రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.1/5. అండ్ సేమ్ మూవీ చెప్పాను కదా, సేమ్ సిమిలర్గా ఫీలింగ్ అయితే మనకి అంటే సేమ్ మూవీ అయితే చూసినట్టే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ సేమ్ మూవీ చూసినట్టయితే ఫీలింగ్ అయితే మనకు కలుగుతూ ఉంటుంది. అదైతే క్లియర్గా చెప్పవచ్చు. సో దట్ ఈస్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిమానం నాకు ఎలాగనే కావాలి, మీ ప్రోత్సాహం కూడా అలాగే నాకు చేస్తుండండి. అలాగే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మీకు కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి నాకు. అండ్ అలాగే నా సెకండ్ ఛానల్ ఉందండి, మర్చిపోకండి, విజ్జు రాక్ స్టార్ వ్లాగ్స్ అనేసి. అక్కడ మీకు మంచి షార్ట్స్ అనే వీడియోస్ ఉంటాయి, అలాగే లాంగ్ వీడియోస్ కూడా వ్లాగ్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ అక్కడ కూడా వెళ్ళి మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే దానికి కూడా మాకు ఇంప్రూవ్ కావాలి. సో మీ అందరి సపోర్టే నాకు ఒక ఎనర్జీగా ఉంటుంది. సో ఎలాగైనా మీరు సపోర్ట్ చేయండి నాకు. సో ఇంకా ఇంప్రూవ్ అవుతాను. అలాగే మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ మంచి మూవీ రివ్యూతోని. సో అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ అండి. సో మీట్ నెక్స్ట్ వీడియో. Bye, take care, Jai Hind.